వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానంకి మిమ్మల్ని ప్రభువు పేరట ఆహ్వానిస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యాన సహకారం పెదపాడు గ్రామ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఒక చిన్న అనౌన్స్మెంట్. బిగ్ అసోసియేషన్ పక్షంగా 9 డైమండ్స్ ప్రోగ్రామ్ ప్రార్థించండి. నా స్వయంగా ఒక స్టూడియో కావాలనుకుంటున్నాను. నాస్తికులకు, క్రైస్తవేతర మత బోధక నాయకులకు బైబిల్ పట్ల ఉన్న అబ్జెక్షన్స్ అన్నింటికీ బైబిల్ నుంచి నేను జవాబు చెప్పాలనుకుంటున్నాను. 18 సంవత్సరాల వాక్య ఉపదేశ అనుభవం, వారికి కృపాసహిత రుచిగల మాటలు అందించాలని నా యత్నం. కావున స్టూడియో కావాలి, అవసరం, ప్రార్థించండి, సహకరించండి. 9 డైమండ్స్ ప్రోగ్రామ్ సహకరించండి. స్పెషల్ అనౌన్స్మెంట్, వెరీ స్పెషల్ అనౌన్స్మెంట్ ఏమిటంటే, యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరం. యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరం ఉదయం 9 నుండి సాయంకాలం 5 గంటల వరకు సహోదరీలు ఏలూరు పత్తెబాదులో ఉన్నటువంటి మా గృహం దగ్గర ప్రార్థన చేస్తున్నారు. సోమవారం ఒక స్పెసిఫిక్ గ్రూప్, అట్లా 6 రోజులు 6 గుంపుల కొరకు ప్రార్థిస్తారు. వారు ఎవరైనా సరే, ఏ ప్రాబ్లంలు ఉన్నా, నిరుద్యోగమా, సంతానలేమి, కోర్టు తగాదాలు, భార్యాభర్తల తగువులు, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎవరైనా సరే, కమ్ డైరెక్ట్లీ అండ్ గెట్ ద అసిస్టెన్స్ ఆఫ్ ప్రేయర్. రండి, కలిసి ప్రార్థన చేసుకోండి. చక్కటి ఏసీ హాల్ ఏర్పాటు చేశాం ప్రేయర్ కోసం. 15/30 ఎక్సలెంట్ హాల్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్. రండి, ప్రార్థన చేసుకోండి. తర్వాత నేను ఎవ్రీ సండే వర్షిప్ సెంటర్ కండక్ట్ చేస్తున్నాను. 3 months తర్వాత సిటీ చర్చ్ స్టార్ట్ చేస్తాం. ఈ లోపల ఎవ్రీ సండే 11 to 1 ప్రేయర్ జరుగుతోంది, వర్షిప్ జరుగుతోంది. యూ కెన్ అటెండ్. ఇఫ్ యు ఆర్ నాట్ అటెండింగ్ ఎనీ వర్షిప్, దెన్ ఓన్లీ యూ కెన్ అటెండ్. ఏ ఆరాధనకు వెళ్ళకపోతే ఇక్కడ ఆరాధన రావచ్చు. తరువాత ఇంకొక చిన్న అనౌన్స్మెంట్. ఎనీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ had any doubt on Bible, bring them to me or take us to them. మమ్ములైనా వారి దగ్గర తీసుకెళ్ళచ్చు, వారినైనా మా దగ్గర తీసుకురావచ్చు. బట్ అపాయింట్మెంట్ ఈస్ కంపల్సరీ. ఖచ్చితంగా సమయం తీసుకుని వెళ్ళటానికైనా, మా దగ్గర రావటానికైనా ఒక టైం పెట్టుకొని వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళని ప్రభులోకి నడిపిద్దాం. ఐ కెన్ గివ్ యూ ద అష్యూరెన్స్. వాళ్ళు ఖచ్చితంగా ప్రభులోకి వస్తారు. వారి జీవితాన్ని దిద్దుకుంటారు. వారి అనుమానాలు తొలగిపోతాయి. We will explain them the truth and the life which God wants them to lead. ఖచ్చితంగా మారుతారు వాళ్ళు. కలిసి పనిచేద్దాం, రమ్మని మీకు నేను ఆహ్వానం ఇస్తున్నాను. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, పెదపాడు వాస్తవ్యులైన ఈ కుటుంబము ఇచ్చిన సహాయమును బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి. సహోదరిని, వారి కుమారుని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మేము తలపెట్టి నడిపిస్తున్న ఆరాధన, ప్రార్థన, స్టూడియో, ఇతర 9 డైమండ్స్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా నీరు కట్టి ఫలింపు చేయండి.
మా ద్వారా ఏమి జరగవలనని మీరు ఉద్దేశించి మాకు అనుగ్రహించారో అవన్నీ చేయుటకు మాకు శక్తినివ్వండి. యేసు మీ శక్తి గల నామములో నేటి వాక్యము మాకెల్లరకు దీవెనగా ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీతో ఇందాక ప్రార్థన ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను. కమ్ లెట్ us జాయిన్ అవర్ హ్యాండ్స్ ఇన్ వర్క్ అండ్ వర్క్ ఫర్ గాడ్. Let us join the hands for work for God. Let us join our hands to work for God. దేవుని కొరకు, దేవునితో, దేవుని నిమిత్తము పని చేయుటకు చేతులు కలుపుదము రండి. దాట్ ఈస్ ద మెసేజ్ టుడే. ఇవాళ ప్రసంగం కూడా అదే. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 7 నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగములో ఉన్నది ఏమిటంటే, ప్రభువు నందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పతో చెప్పండి. ఒక మాట మనం చెప్పామంటే అది మనం చేయాలి. అర్థమైందా? ఒక మాట మనం చెప్పాము అని అంటే అది మనము చేయాలి. అర్కిప్పు ప్రభువు నీకు అప్పగించిన పరిచర్య నెరవేర్చు జాగ్రత్తగా. దట్ ఈస్ ద వార్నింగ్ అండ్ దట్ ఈస్ ద మెసేజ్. ఆ మాట పౌలు రాశాడు అంటే పౌలు అది ఆచరిస్తున్నాడు అన్నమాట. మనం ఆచరించకుండా చెబితే ఎవరు నమ్మరు. మనం ఆచరించి చెబితే అట్లీస్ట్ ప్రయత్నిస్తారు, సిన్సియర్గా ఉంటారు. పౌలు చూడండి, దేవుడు అప్పగించిన పరిచర్యను జాగ్రత్తగా కాపాడుతున్నాడు, కొనసాగుతున్నాడు. మరి పరిచర్య ఇండిపెండెంటా, ఇంటర్ డిపెండెంటా? ఈజ్ ఇట్ ఇండిపెండెంట్ ఆర్ ఇంటర్ డిపెండెంట్? మీకు అర్థం కావాలి. దేవుని సేవ వ్యక్తిగతమా, సంఘటితమా? ఖచ్చితంగా సంఘటితం. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇట్స్ ఎ టీమ్ వర్క్. వర్షిప్ టైంలో చూడండి, మ్యూజిషియన్స్ మ్యూజిక్ చేస్తారు, సింగర్స్ సింగింగ్ చేస్తారు, కుక్స్ వంట చేస్తారు, లార్డ్ సప్పర్ మరొకరు ప్రిపేర్ చేస్తారు, ఆఫరేటరీ మరొకరు సేకరిస్తారు, ప్రసంగం ఒకటి చేస్తాడు. ఇవన్నీ కలిపితే వర్షిప్ అవుతుంది కదా. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇట్స్ ఎ టీమ్ వర్క్. అందుకని అంటాడు పౌలు, ప్రియ సహోదరుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, తోటి సేవకుడైన తుకికును గురించిన సంగతులు మీకు తెలియజేస్తాను. తుకికు ఒక పేరు కనపడింది. 9వ వచనంలో ఒనేసిము పేరు కనపడింది. 10వ వచనంలో అరిస్తార్కు, బర్నబా, మార్కు పేర్లు కనపడ్డాయి. 12వ వచనంలో ఎపఫ్రా పేరు కనపడింది. 13వ వచనంలో హియరాపొలి కనిపించింది. 14వ వచనంలో లూకా కనపడ్డాడు. 15వ వచనంలో సింఫానుకు కనపడ్డాడు. 17వ వచనంలో అర్కిప్పు కనపడ్డాడు. ఇట్స్ ఆల్ ద టీమ్ వర్క్. ఇట్ ఈస్ ఆల్ ఎ టీమ్ వర్క్. ఇది ఒక టీం వర్క్ అనేది మనం గుర్తెరగాలి. సేవ అనేది ఇండివిజువల్ కాదు, టీం అంతా కూడా కలిపి పనిచేయాలి. చూడండి, మీకు ఎప్పుడైనా ఒక ఆపరేషన్, మెడికల్ డాక్టర్, సర్జన్ ఆపరేట్ చేయాలి అని అంటే మీకు వార్డ్ బాయ్ గాడి నుంచి మొదట మీకు ఆపరేట్ చేసే పరికరాలు ఉంటాయి, అవి ఆపరేట్ చేసే పరికరాలు అవి మొదట స్టెరైల్ చేయాలి, అది వేరేవాడు చేస్తాడు. మీకు ఉపయోగించేటువంటి కాటను, తర్వాత గాజుగుడ్డ అవన్నీ ఉంటాయి, అవి స్టెరైల్ చేయాలి, అది వేరే వాళ్ళు చేస్తారు. తర్వాత టేబుల్ ప్రిపరేషన్ ఒక నర్స్ చేస్తారు. తర్వాత శుభ్రం చేయబడిన, స్టెరైల్ చేయబడిన వస్తువులన్నీ ఒక ఆర్డర్లో దేని తర్వాత ఏది ఇవ్వాలా, ఈ ఆపరేషన్కి ఏ పరికరం మొదట వాడతారు, తర్వాత ఇది వాడతారు, తర్వాత ఇది వాడతారు, తర్వాత ఇది వాడతారు, చివరిలో కుట్లేటాక ఏం వాడతారు, ఆ తర్వాత ఏం వాడతారు, బ్యాండేజ్, అట్లా ఆర్డర్లో పెట్టాలి ఆపరేషన్కి. అదొకరు చేస్తారు. ఈ లోపల ఎనస్థీషియా, మత్తు
ఎనస్థెటిస్ట్ వస్తాడు, మత్తు ఇవ్వటానికి అతడు సిద్ధమవుతాడు. వచ్చిన తర్వాత కొన్ని మెడిసిన్స్ దగ్గర పెట్టుకుంటారు, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉంటాయి. బీపీ ఫాల్ అయిపోతే రైజ్ చేయటానికి, ఒక బీపీ రైజ్ అయిపోతే ఫాల్ చేయటానికి, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయటానికి. ఒకవేళ టఫ్ అనుకోండి ఆపరేషన్, కార్డియాలజిస్ట్ కూడా పక్కనే ఉంటాడు. ఓకే, ఒక సర్జరీ చేసేటప్పుడు ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, తర్వాత ఆ వ్యక్తిని ఇటు అటు తిప్పటానికి, ఒకవేళ పైకి లేపటానికి. ఇప్పుడంటే మంచి మోడల్ బెడ్స్ వచ్చేసాయి, ఒకప్పుడైతే చేతులపై లేపే చేసేవాళ్ళు ఆపరేషన్స్. అవి చేయటానికి ప్రత్యేక మనుషులు. ఇట్స్ ఎ టీమ్ వర్క్, టైం బౌండ్, టీమ్ వర్క్ అండ్ టైం బౌండ్. ఒక సిజేరియన్ ఆపరేషన్ 7 minutesలో కంప్లీట్ అయిపోవాలి, సూచరింగ్ 2 minutesలో అయిపోవాలి. కార్డియాక్ ఉందంటే 2 minutesలో ఇన్సైడ్ సూచర్స్ కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు వేగం చూడాలి, డాక్టర్ ఎంత వేగంగా కుట్లు వేస్తాడు. చాలా డీప్ కాన్సన్ట్రేషన్. అందుకని ఎర్లీ మార్నింగ్స్లో పెట్టుకుంటారు డాక్టర్స్ ఆపరేషన్స్, టు కాన్సన్ట్రేట్. ఒక ఆపరేషన్కి వెళ్ళటానికి ముందు ఒక డాక్టర్ చాలా రెస్ట్ తీసుకుని ప్రిపేర్డ్గా వెళ్తాడు. ఇప్పుడంతా ఎట్టబడితే అట్టు అయిపోయారు. ఒక క్రికెట్ పోవాలంటే మంచి రెస్ట్ తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఇట్స్ ఆల్ ఎన్ ఆపరేషన్, ఇట్స్ ఎ ప్రిపరేషన్ రిక్వైర్డ్, నీడెడ్. మరి అటువంటప్పుడు స్పిరిచువల్ ఇష్యూస్లో ఆపరేషన్స్కి సొంతగా ఎట్టపోతావు. ఒక చర్చ్ రన్ చేయాలంటే ఒక సింగర్ ఉండాలా, మ్యూజిషియన్ ఉండాలా, సెక్స్టన్ ఉండాలా, ఆపరేటర్ బట్టి ఒకటి ఉండాలి, సంఘ పెద్దలు ఉండాలా. ఒక బోధకుడు అక్కడ కూర్చుని సరిపోతుందా? అన్ని పనులు నేనే చేసేస్తానులే అని కూర్చుంటే అవుతుందా? సువార్థీకరణ కూడా అంతే. సువార్థీకరణ టీం వర్క్. మొదట ఒక్కడే బయలుదేరుతాడు, కానీ తర్వాత ఒక టీం ఏర్పడిపోతుంది. ఆ టీమ్ ఎఫెక్టివ్గా పనిచేస్తే ఇవాంజలిజం ఫలితాలను ఇస్తుంది. అదే పౌలు గారు కొలస్సీ సంఘానికి చెబుతున్నాడు. వాళ్ళందరినీ కూడా మహానాయకులుగా చేసి ఎవరికి వాళ్ళే సొంతగా మళ్ళా వాళ్ళు ఎదిగి సువార్తను చెప్పేవారుగా తయారు చేశాడు. అందుకే నేను వరుసగా చదువుతాను. ఇది టీం వర్క్, వాళ్ళు ఎలా చేస్తూ వచ్చారు. తుకికును గురించి మీకు సంగతులు తెలియజేస్తా. మీరు మా స్థితి తెలుసుకునేటట్లు, మా హృదయాలు అతడు ఆదరించేటట్లు, అతనిని అతనితో కూడా నమ్మకమైనటువంటి ప్రియ సహోదరుని ఒనేసిమును ఎద్దకు పంపుతున్నాను. ఇద్దరిని కలిపాడు, తుకికు ఒనేసిము. ఇద్దరు మీ దగ్గరికి వచ్చి మీ హృదయ స్థితి మాకు తెలిసేటట్లు, మా పరిస్థితులన్నీ మీకు తెలిసేటట్లు. ఇది లేకుండా పరిచర్య నిర్మాణం కాదండి. మా సంగతులు మీకు తెలియాలా, మీ సంగతులు మాకు తెలియాలా. ఇప్పుడు మినిస్ట్రీస్ ఏమైపోయాయంటే మా సంగతులు మీకు తెలిస్తే చాలు అన్నట్టుగా తయారయ్యాయి. అందుకే ప్రభావం ఉండట్లేదు, సంఘాల్లో ఎదుగుదల ఉండటం లేదు, ఆత్మలో ఎవరు బలపడటం లేదు, రిలీజియస్ క్రిస్టియానిటీ వచ్చేసింది. ఒనేసిము మీకు తెలిసిన వాడే, వారు ఇక్కడ సంగతులన్నీ మీకు చెబుతారు, మీ సంగతులన్నీ మాకు తిరిగి వచ్చి చెబుతారు. నాతో పాటు ఉన్న కొంతమంది మీకు వందనాలు చెబుతున్నారు, కొంతమంది మీకు వందనాలు చెప్తున్నారు. ఆ లిస్టులో అరిస్తార్కు, బర్నబా, మార్కు మరియు యూస్తు అనేవాడు, ఈ నలుగురు కూడా వందనాలు చెబుతున్నారు. వీరు నా జత పని వారై ఉన్నారు. దేవుని రాజ్యము నిమిత్తం వీరు నా జత పని వారై ఉన్నారు. నాకు వీరి వల్ల ఆదరణ కలిగింది అన్నాడు. వెన్ సంబడి ఈజ్ వర్కింగ్ విత్ యూ, యూ మస్ట్ గెట్ కంఫర్ట్, నాట్ కన్ఫ్యూజన్. నీతో మరొకరు పనిచేస్తున్నప్పుడు నీతో సమాధానం ఉండి పనిచేయాలి, తిరస్కారం ఉండి కాదు. నువ్వు తిరస్కరిస్తున్నవాడు నీతో పనిచేయలేడు. కనుక పౌలు చెప్పింది ఏంటంటే మీకు వీళ్ళు కూడా వందనాలు చెబుతున్నారు అంటే ఏమిటి ఇక్కడ అర్థం? అందరికీ తెలుసు ఈ ఉత్తరం రాస్తున్నట్లు. ఈ ఉత్తరం బహిరంగం, ఇట్స్ ఎ ఓపెన్ వన్, అలౌడ్ అండ్ అగ్రీడ్ బై ఆల్, అప్రూవ్డ్ బై ఆల్. మా పేరు కూడా రాయండి అయ్యా, మేము కూడా అడుగుతున్నామని చెప్పండి వాళ్ళను. ఒకసారి నా భార్య ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. నేను అడుగుతాను, హూ ఆర్ దే, ఎవరు వాళ్ళు? పలానా. ఓకే, నా గ్రీటింగ్స్ కూడా చెప్పు వాళ్ళకి.
నా ఆశీస్సులు కూడా తెలియచేయి అని చెప్తాను. అలాగే నేను మాట్లాడుతున్నప్పుడు ఆవిడ కూడా అడుగుతుంది, ఎవరు పలానా ఈ విషయం చెప్పు వాళ్ళతో, నేను చెప్పానని చెప్పు. కాబట్టి ఒక కమ్యూనికేషన్, ఒక అండర్స్టాండింగ్, ఒక టీమ్ బిల్డింగ్, ఒక గోల్ ఓరియంటెడ్గా పనిచేయాల. దట్ ఈజ్ ఇవాంజలిజం. అంతేగాని ఒకడే కూర్చొని డ్రమ్ కొట్టుకుని, ఒకడే కూర్చొని చందా పట్టుకొని, ఒకడే కూర్చొని ప్లేట్లు ఎత్తి, దట్స్ నాట్ మినిస్ట్రీ. మినిస్ట్రీ ఈజ్ అ టీమ్ వర్క్. పరిచారకులు వేరు ఉండాల, బోధకులు ఉండాల, కాపర్లు ఉండాల, ఓవర్సీయర్గా బిషప్ ఉండాల. నేను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పాస్టర్ని టేకప్ చేసి ఆ మండలాలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. మన తణుకులో పెట్టాం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. 10 మండల్స్ నుంచి 10 పాస్టర్స్ వచ్చారు. ఆ 10 పాస్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చాను ఒకరోజు. వాళ్ళు వెళ్ళి అక్కడున్న మండల్లో ఉన్న పాస్టర్స్కి వాళ్ళు ఒక మీట్ పెట్టి మళ్ళీ నన్ను తీసుకొని పోతారు అక్కడికి. వి ఆల్ షుడ్ వర్క్ టుగెదర్. అప్పుడే ప్రజలు రక్షణలోకి వస్తారు. ఇది నా గుడి, నీ గుడి, గుడి లేదు, పాడు లేదు. యేసుక్రీస్తుది సంఘం, పలానా పాదరిది సంఘం అనేరు, పొరపాటు అది. సంఘాన్ని ఆయన కడతాడు, మనం పనివాళ్ళం, జీతగాళ్ళం. మనకు బహుమానాలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి. ప్రకటన 22 చివరిలో చెప్పాడు, నేను ఎవరి జీతం వారికి పట్టుకొని తెచ్చి చేస్తానన్నాడు. ఐఎమ్ ఏ పెయిడ్ వర్కర్, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫ్రీ. చాలామంది అంటారు నేను ఫ్రీగా బోధించాను. లేదు, నువ్వు ఫ్రీ. నేను 18 సంవత్సరాలు ఫ్రీగా బోధించాను. దేవుడే ఫ్రీగా బోధించనీలా. హీ పెయిడ్ మీ. హీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ మై మెయింటెనెన్స్. ఐ వాజ్ పెయిడ్ బై గాడ్ and I'm going to receive the payment from God in future also. Even in eternity. నిత్యత్వంలో కూడా దేవుడు నాకు పేమెంట్ ఇస్తాడు, నాకు బహుమానం ఇస్తాడు. కాబట్టి మినిస్ట్రీ మనందరం కలిసి చేయాలి. మీరు శ్రోతగా మిగిలిపోకూడదు, మనంతా కలిసి పనిచేయాలి. మీరు వేరే గుడికి వెళ్ళకూడదు బ్రదర్, పలానా వాడు ఇంకోటితో పని చేయకూడదు బ్రదర్. ఇవన్నీ కూడా మనుషుల కట్టడాలు. You can work for God under a good leadership. నీ పైన ఒక నాయకుడిని పెట్టుకొని చక్కగా పనిచేయాలి. అదే చెప్పాడు, మీలో వీరి వలన నాకు ఆదరణ కలిగింది. మీలో ఒకడు క్రీస్తు దాసుడు ఎపఫ్రా కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో. ఇది నాకు చాలా నచ్చిన వాక్యం. ఇది 10 రోజులు మాట్లాడచ్చండి. ఈ ఒక్క వచనం 10 days చెప్పచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది అందులో. వినండి. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండాలని ఎపఫ్రా ఎప్పుడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు అల్లా, ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎవరితో? దురాత్మల సమూహాల్ని అణచమని, మిమ్మలను స్థిరపరచమని, మీరు సంపూర్ణాత్మ నిశ్చయతతో దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలని మీకోసం ఎపఫ్రా పోరాడుతున్నాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఇన్ ద చర్చ్. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఇన్ ద చర్చ్. మీ పాస్టర్ మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు, మీ పాస్టర్ అమ్మగారు ప్రార్థిస్తూ ఉంటారు, మీ సంఘ పెద్దలు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీ ప్రార్థనా వీరులు ప్రార్థిస్తూ ఉంటారు. ఏమని ప్రార్థన చేస్తారు? మీరు సంపూర్ణాత్మ నిశ్చయత కలిగిన వారుగా, దేవుని చిత్తాన్ని గురించి ఎరిగిన వారుగా ఉండాలని, మీ కొరకు నిలకడగా మీరు ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దట్ ఈస్ బెరాకా. బెరాకా చర్చిలో ఉన్న వారు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మాతో కలిసి వర్షిప్ చేసే ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవ్రీ వీక్ వాళ్ళని విజిట్ చేసి కొంత సమయం వారితో గడిపి వాళ్ళని ప్రభువులో స్థిరపరుస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్ ది థింగ్స్. ఇట్స్ ఎ గుడ్ మేనర్. మంచి స్నేహపూరిత వాతావరణంలో ప్రతి కుటుంబాన్ని బలపరుచుకుంటున్నాం. సహోదరుడు, సహోదరి, వారి కొరకు ప్రత్యేకమైన తరగతులు నిర్వహించుకుంటున్నాం.
వారి కొరకు ప్రత్యేకమైన బైబిల్ స్టడీలు నిర్వహించుకుంటున్నాం. వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనా కూటాలు నిర్వహించుకుంటున్నాం. గృహ కూటాలు నిర్వహిస్తున్నాం. ఎందుకని ఇట్స్ ఆల్ ద టీమ్ వర్క్. ఇట్స్ ఆల్ ద టీమ్ వర్క్. ఎప్పుడైతే మనం అందరం కలిసి పనిచేసుకుంటామో అప్పుడు దేవుడు తన కార్యాలు చేస్తుంటాడు. మీ కొరకు లవదయ్య వారి కొరకు, హిరాయిపులి వారి కొరకు బహు ప్రయాసపడుచున్నాను. ఇతని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాని కాన్సన్ట్రేట్ చేశారు. బర్నబా ఒక ఏరియా, లూకా ఒక ఏరియా, తిమోతి ఒక ఏరియా, తీతుకు ఒక ఏరియా, మార్క్ ఒక ఏరియా, అరిస్తాకు ఒక ఏరియా, యూస్ట్ ఒక చోట, ఎఫెప్రా ఒక చోట, లూకా ఒక చోట, సుంఫాన్ ఒక చోట, అర్కిప్ ఒక చోట. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ వర్క్స్ అలాటెడ్ బై పాల్. పౌలు గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థలాన్ని మేరగా ఏర్పరిచేది ఇచ్చి అక్కడ సేవ చేయమన్నాడు. అందరూ కలిసి సేవ చేస్తున్నారు. ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట చేస్తున్నారు. ఎక్కడ మరొకరు అవసరమైతే అక్కడ చేస్తారు. నాకు ఒక ఫ్రెండ్ బిషప్ ఒక ఆయన ఉన్నారు, తణుకులో ఉంటారు, జగజ్జీవన్. ఆయన నిన్నటి ఉదయాన్నే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ చర్చ్ డెవలప్మెంట్ అన్నాడు. అంటే ఆయన నాకు మాట్లాడుతున్న మాట ఏంటంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళుగా నేను చర్చ్ లీడ్ చేస్తున్నాను, చర్చెస్ మధ్య పనిచేస్తున్నాను. మీ చర్చ్కి ఏమి హెల్ప్ కావాలి, స్పిరిచువల్గా అప్లిఫ్ట్మెంట్ హెల్ప్, నేను వచ్చి నా టీంతో వచ్చి ఉచితంగా పనిచేసిపోతాను అన్నాడు. అంటూ ఆయన ఒక మాట అన్న నాకు చాలా నచ్చింది, కలబడతామన్నాడు. మేము కూడా వచ్చి మీతో కలిసి కలబడతాం. కలబడతామంటే వి విల్ ఫైట్ టుగెదర్. మేము కలబడతామన్నాడు. వి విల్ ఫైట్ టుగెదర్ అలాంగ్ విత్ యూ. నువ్వు ఒక్కడవే కాదన్నా, మేము కూడా వచ్చి కలబడతాం. కలబడతాం అంటే పోటాడతామని దెబ్బలాడతామా? అది కాదు. కలబడతామంటే మీ ఆత్మ సంబంధమైన పోరాటంలో మేము భాగస్థులం అవుతాము. We all will come and work for you. It's all for the glory of God. దేవుని కోసం. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవొదికయ వారి సంఘంలో చదివించండి అన్నాడు. అదేంటి, కొలసీలకి పత్రిక రాసి లవొదికయ వారికి చదివించుకోమన్నాడు. అంటే ఈ పత్రిక కొలసీలకు మాత్రమే కాదు, లవొదికయ వారికి కూడా మార్పునిస్తుంది. లవొదికయకు రాసి పంపిన పత్రికను మీరు చదివించుకోండి. ఇవాళ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఏ చర్చ్ మ్యాగజైన్ వాళ్ళే చదువుకుంటున్నారు, మిగతా చదవట్లా. ఎంత లిటరేచర్ వస్తుందండి ఒక్కొక్క ఇంటికి, క్రైస్తవుల ఇళ్ళకి. వాళ్ళు ఓపెన్ కూడా చేయరు, డస్ట్బిన్లో చేస్తున్నారు. పేపర్కి వెయిట్కి అమ్మేసుకునే దగ్గర పెట్టేస్తున్నారు. వాళ్ళేమో ఎంతో కష్టపడి వాటిని ముద్రించి పంపుతారు. అవి వీళ్ళు ఓపెన్ చేయరు, చదవరు. నేను న్యూస్ పేపర్ మానేశాను. ఎందుకంటే ఎప్పుడు దాన్ని ఓపెన్ చేసేవాళ్ళే కనపట్టలేదు. ఎందుకు దానితో మనకి పని, పక్కన మానేసి. ఎందుకు చెప్తున్నానంటే లవొదికయ వారి కొరకు నేను ఒక లేఖ రాశాను. అది బైబిల్లో రాలేదు. మరి పౌలు లవొదికయకు రాసి పంపిన పత్రిక మనకు రాలా. మనకి ఈ 13 పత్రికలే వచ్చాయి. లవొదికయ వారికి ఒక పత్రిక రాశానని పౌలు అడ్మిట్ అవుతున్నాడు. అది మీరు చదివించుకోండి, మీకు రాసింది వాళ్ళు చదువుకోండి అని అన్నాడు. అంటే ఒక పత్రిక మరొకళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నప్పుడు ఈ పత్రికలన్నీ చర్చెస్కి ఉపయోగపడతాయని మనం అర్థం చేసుకోవాలి. నేను నూతన హోరేబు అనేటువంటి పత్రికలో ప్రతి మాసం ఒక ఆర్టికల్ రాస్తాను. అది చదువుతాను. అది అందరూ చదవాలని చెప్పి పంపుతాను. మరి మిగతా వాళ్ళు రాసినవి నేను చదవద్దా ఖాళీ ఉన్నప్పుడల్లా? ఎన్ని ప్రసంగాలు మన ఇంటికి వచ్చి తలుపు తడుతున్నాయి వాళ్ళ. ఎన్ని మ్యాగజైన్స్, ఎన్ని టీవీ మెసేజెస్, అన్నీ మనం వెళ్ళకపోవచ్చు. అట్లీస్ట్ మనం వాటి మీద దృష్టి పెట్టాలి. బోధకులు కూడా డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ కైండ్స్, డిఫరెంట్ సిచ్యుయేషన్స్ బోధించాలి, క్రైస్తవుల్ని బలపరచాలి. ఇవాళ ఒక గొప్ప మార్పు టీవీ ఛానల్స్ ద్వారా ఏంటంటే క్రైస్తవులందరూ వాక్యంలో ఎడ్యుకేట్ అయ్యారు. ఇది మంచి పరిణామం కదా. క్రైస్తవులు వాక్యంలో ఎడ్యుకేట్ అయ్యారు. కాబట్టి టీవీ మినిస్ట్రీస్ అన్నీ కూడా హెల్ప్ చేస్తున్నాయి. ప్రింట్ మీడియా ద్వారా దేవుడు సహాయం చేయిస్తున్నాడు అనేక మంది ద్వారా. నేను ద లీడర్ అని ఒక
యూత్ మ్యాగజైన్ ఈ మ్యాగజైన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ మ్యాగజైన్ ఎలక్ట్రానిక్ మ్యాగజైన్, ద లీడర్, ద క్రిస్టియన్ లీడర్. భారతదేశాన్ని క్రిస్టియన్ లీడర్స్ పరిపాలిస్తే ఎట్లుంటుంది? ట్రూ ట్రాన్స్ఫార్మ్డ్ క్రిస్టియన్ లీడర్స్ మొత్తం మన కంప్లీట్ పార్లమెంట్లో ప్రతి రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారనుకోండి, ఇండియాలో ఏం నడుస్తుంది? ఇండియాలో ప్రేమ నడుస్తుంది, తెలుసా? కాబట్టి చర్చ్ చాలా పెద్ద రోల్ ఉంది, మనం గుర్తించట్లా. మనం ఎంతసేపు చందా పెట్టే వ్యవహారం అయిపోయాయి. అట కాదు. మనం ఎలా చేయాలనంటే ఒక ఉన్నతమైన సేవ, కంబైన్డ్ మినిస్ట్రీ చేయాలి, కలిసి సేవ చేయాలి. యేసు ఈ పాఠం ఎక్కడ నేర్పాడో తెలుసా? మొట్టమొదట లూకాసు వార్త 5వ అధ్యాయంలో గొప్ప మత్స్యాలు పేతురు గారు వలలో చిక్కుకుంటే అతను కేకలు వేసి వినపడకపోతే సంజ్ఞలు చేసి యోహాను ధ్వనిని పిలిపించుకున్నాడు. ఇవాళ మీ చర్చిని నువ్వు బలపరచుకోవటమే కాదు, 10 సంఘాలు బలపరచాలి, తద్వారా క్రీస్తు రాజ్యాన్ని బలపరచాలి. ఇదివరకు ఇంటర్ చర్చెస్ పాస్టర్స్ చేంజింగ్ వీక్స్ ఉండేవి. ఓ పాస్టర్ గారు బ్యాప్టిస్ట్ చర్చిలో లూథరన్ చర్చి పాస్టర్ పోయి చెబితే, లూథరన్ చర్చిలో పెంటెకోస్ట్ పాస్టర్ చెబితే, పెంటెకోస్ట్ చర్చికి లూథరన్ పాస్టర్ పోతే అట్లా ఉండే ఒకప్పుడు. అప్పుడు యూనిటీ ఉండేది, టీచింగ్లో క్లారిటీ ఉండేది. ఇప్పుడు అవి లేవు. అందుకనే వాక్యంలో మనం చూస్తే ఇది గొప్ప పరిచర్య, ఇది కలిసి చేసుకునే పరిచర్య అని అర్థం అవుతుంది. పౌలను నేను నా స్వహస్తాలతో వందనాలు చెబుతూ రాస్తున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనండి. రిమెంబర్ మై చైన్స్, గ్రేస్ బీ విత్ యూ. బంధకాలను జ్ఞాపకం చేయ. ఒక్క మాటలో ఎంతో అర్థం ఉంది. రిమెంబర్ మీ, ఐ యామ్ ఇన్ చైన్స్. 100 ప్రసంగాలు చేయొచ్చు దీని మీద. ఐ యామ్ ఇన్ చైన్స్. ఎన్ని ప్రసంగాలు? 100 అర్ధ గంటలు మాట్లాడచ్చు. ఐ యామ్ ఇన్ చైన్స్. వై? ఒక్క పాయింట్ తీసుకుంటే గంటలు మాడుకోవచ్చండి. విస్తార వాక్యం ఉన్నది, హృదయాలు తెరవండి. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము పెద్దపాడు వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం. ప్రభువు వీరిని దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి దినం మందిరాలలో మిమ్మల్ని ఆరాధించాము ప్రభు. మీకు స్తుతులు అర్పిస్తున్నాము. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని, పెద్దపాడు వాస్తవ్యురాలి కుటుంబాన్ని దీవించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.